హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఎవ్రీ మంత్ లాగే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ లో కూడా చాలా మంచి మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఈ రోజు ఈ వీడియోలో నేను 9 బెస్ట్ మొబైల్స్ ఫ్రమ్ అసెండింగ్ టు డిసెండింగ్ ప్రైస్ రేంజ్ లో అయితే నేను చెప్పబోతున్నాను. అంతేకాదు నెక్స్ట్ మంత్ మనం గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫోల్డబుల్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. ఫస్ట్ టైం గూగుల్ పిక్సెల్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. అది కూడా చూడాలి ఏం అంటే అందులో ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయో కూడా చూడాలి. ప్రెసెంట్ అయితే నాకు 3 or 4 స్పెసిఫికేషన్స్ మాత్రమే తెలిసాయి, కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలియదు. ఈ వీడియో రిలీజ్ చేసిన టైంకి అయితే మరి ఫ్యూచర్ లోనే అది లాంచ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అన్నది తెలియాలి. యాక్చువల్గా అది ఆగస్ట్ 14th లాంచ్ అవబోతుంది అని చెప్పేసి వాళ్ళు అయితే అంటున్నారు. ఈ వీడియోలోని 9 బెస్ట్ మొబైల్స్ ఫ్రమ్ అసెండింగ్ టు డిసెండింగ్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏమైనా లింక్స్ అప్డేట్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసరికి మోటో నుంచి ఫ్రెండ్స్, మోటో E14 ఇదైతే సూపర్ బడ్జెట్ లో దొరుకుతుంది. బిలో 10,000 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. స్పెసిఫికేషన్స్ గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఆ ప్రైస్ రేంజ్ లో ఆ స్పెసిఫికేషన్స్ అయితే బెస్ట్. ఇది వచ్చేసరికి మనకి ఆగస్ట్ 3rd వీక్ లో అయితే లాంచ్ అవబోతుంది. ఇది మోటో E14 అనమాట. స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి డిస్ప్లే 6.56 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంది. IPS LCD 90Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. అండ్ ప్రొసెసర్ వచ్చేసరికి యూనిసోక్ T606 ప్రొసెసర్ అయితే ఉంది. అండ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ 0.8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అయితే సెటప్ అయితే ఉంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి 5,999 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ 3rd వీక్ లో అయితే లాంచ్ అవబోతుంది. ఇన్ కేస్ ఏమైనా అప్డేట్ అయితే లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ V60 అయితే లాంచ్ అవబోతుంది. ఇది కూడా బడ్జెట్ లోనే ఉంది. బిలో 15,000 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి 8th ఆగస్ట్ 2024 లో అయితే లాంచ్ అవబోతుంది. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే డిస్ప్లే 6.67 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంది IPS ది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. ప్రొసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 6300 ఉంది. అండ్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్ అయితే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. యాక్చువల్గా రేర్ వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా ఉంది, కానీ ఇంకో కెమెరా 80 అనేది ఇంతవరకు చెప్పలేదు. 32 మెగాపిక్సెల్ ఓన్లీ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి 10,999 రూపీస్ కి సూపర్ బడ్జెట్ లో అయితే మనకి అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 40X 5G అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏమో డిస్ప్లే 6.78 డిస్ప్లే అయితే ఉంది. ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ తోని. ఇది వచ్చేసరికి మనకి MediaTek Dimensity 6300 తో అయితే వస్తుంది. ఇది 12GB ర్యామ్ 256GB రోమ్ తో అయితే అవైలబుల్ గా ఉంది. కెమెరా వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఉంది. 80 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి Android 14 బేస్డ్ OS అయితే ఉంది. అండ్ ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి మనకేమో 13,999 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇది కూడా మనకి బిలో 15,000 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇన్ కేస్ ఏమైనా అప్డేట్ అయితే కింద లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి మోటో Edge 50 Neo అయితే లాంచ్ అవబోతుంది. ఇది వచ్చేసరికి మన 6.4 ఫుల్ హెచ్డి ఫ్లాట్ OLED డిస్ప్లే తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. MediaTek Dimensity 7300 తో అయితే వస్తుంది. అండ్ 8GB ర్యామ్ 256GB రోమ్ తో అయితే వస్తుంది. కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. అండ్ 10 మెగాపిక్సెల్ మేబీ అది డెప్త్ సెన్సింగ్ కెమెరా అనుకుంటున్నా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4310 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలోనే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది అప్రాక్సిమేట్ గా 18,999 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇది కూడా బిలో 20,000 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇన్ కేసు ఎవరికైనా ఇవ్వాలంటే గిఫ్ట్ గా ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లోనే మనకి ఈ ఫ్యూచర్స్ ఉన్నవి కొద్దిగా మంచిది అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి IQ నుంచి IQ Z9 Pro అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది డిస్ప్లే వచ్చేసరికి 6.78 డిస్ప్లే తో అయితే వస్తుంది. ఫ్లాట్ AMOLED 144Hz రిఫ్రెష్ రేట్ అండ్ Snapdragon 7 Gen 3 ప్రొసెసర్ తో అయితే వస్తుంది. LPDDR4 ర్యామ్ అయితే ఉంది. UFS 2.2 స్టోరేజ్ తో అయితే వస్తుంది. కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే ఉంది. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ ఉంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 23,999 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇది కూడా మనకి నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అవబోతుంది.
అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ 13 Pro సిరీస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇందులో డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది, LPDDR4 RAM, UFS 3.1 ROM తో అయితే వస్తుంది. అండ్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ ఒక కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, టోటల్ గా 3 కెమెరాస్ అయితే ఉంటది. నేను అనుకుంటున్నా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా, అండ్ 8 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ అనుకుంటున్నా. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5200 mAh బ్యాటరీ అయితే ఉంది, అండ్ 80 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 30,000 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇన్ కేస్ ఈ మొబైల్స్ లింక్ గానీ ఏమైనా అప్డేట్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి వివో నుంచి వివో V40 సిరీస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.7 డిస్ప్లే తోనే వస్తుంది, అండ్ కర్వ్ డిస్ప్లే అయితే ఉంది, AMOLED స్క్రీన్ తోనే వస్తుంది, అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. అండ్ Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంది, LPDDR4X RAM అయితే ఉంది, UFS 2.2 అయితే సపోర్ట్ చేస్తుంది స్టోరేజ్ వచ్చేసరికి. అండ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది, అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5500 mAh బ్యాటరీ అయితే ఉంది, 80 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా మనకేమో 40,000 రూపీస్ అయితే చూపిస్తున్నారు. ఇది కూడా నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అవబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ లేకపోతే ఎలా ఉంటది, మనకి సామ్సంగ్ లేకపోతే అసలు వీడియో జరగదు. సో ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ S24 ఉంది కదా, ఆ సిరీస్ లో అయితే లాంచ్ అయిపోతుంది. సామ్సంగ్ S24 FE అయితే లాంచ్ అవబోతుంది. ఇది వచ్చేసి 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంది, AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. సామ్సంగ్ Exynos 2400 అయితే ఉంది దీనిలో ప్రాసెసర్. ఇది వచ్చేసి 12GB ర్యామ్ అండ్ 256GB ROM తో అయితే వస్తుంది. కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 12 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ ఉంది, 25 watts ఫుల్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి మనకేమో 55,999 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇన్ కేస్ లింక్స్ అప్డేట్ అయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. యాక్చువల్గా ఈ 3 వేరియంట్స్ లో అయితే లాంచ్ అవబోతుంది. 9 Pro అండ్ 9 Fold అయితే లాంచ్ అయిపోతున్నారు. అప్రాక్సిమేట్ గా అన్ని కూడా ఒకే స్పెసిఫికేషన్స్ లో ఉన్నది, బట్ ప్రైస్ రేంజ్ ఎందుకంత డిఫరెన్షియేట్ చేశారో నాకైతే తెలియదు. ఒకసారి మనం దీన్ని ఒకసారి చూద్దాము. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి 9 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ QHD డిస్ప్లే అయితే ఉంది, అండ్ AMOLED డిస్ప్లే అనమాట, 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. గూగుల్ Tensor G4 అయితే మనకి ఇందులో ప్రాసెసర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది, LPDDR5 RAM తో వస్తుంది, UFS 4.0 ROM తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది, 48 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే ఉంది, 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5100 mAh బ్యాటరీ అయితే ఉంది, 30 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది Android OS తోనే వస్తుంది, దీనికి సెపరేట్ గా OS ఏం లేదు. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 90,999 రూపీస్ అయితే ఉంది. ఇది నేను చెప్తున్న ఈ మోడల్ వచ్చేసరికి మేబీ ఇది 9 అవ్వచ్చు లేదా 9 Pro అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనం టోటల్ గా 9 మొబైల్స్ అయితే చెప్పాను. నేను వీటి లింక్స్ ఏమైనా వస్తే కింద లింక్ అప్డేట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటి టెక్ వీడియోస్ కోసం టెక్ తేజ తెలుగుని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.